రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలమనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకునే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలన్నారు. 2014-24 మధ్య అమరావతి మహిళలు, రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మోడీ, అమిత్ షా సహకారంతో అమరావతి రాజధానిగా ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించారని తెలిపారు. 3 రాజధానులు అనబట్టే జగన్ రెడ్డి, లెనిన్ రెడ్డి అయ్యారని, ఇప్పుడు మావిఘన్ అంటే ప్రజలు రాజకీయాల్లో లేకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించేందుకు పలు ప్రణాళికలను రూపొందించామని స్పష్టం చేశారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ను కృష్ణా జిల్లా పామర్కు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ, ఆమె తల్లిదండ్రులు కలిశారు. పోలీసులు అన్యాయంగా కొట్టి తనపై 307 కేసు పెట్టి రిమాండ్కు పంపారని సుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన జగన్ దళిత విద్యార్థినిపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడుతూ న్యాయ సహాయం అందించి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలకు ముప్పు వాటిల్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ట్రంప్ నిరంకుశ వైఖరిపై ప్రధాని మోడీ మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు అవస్థలు పడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను నిర్దిష్ట గడువు పెట్టుకుని పూర్తి చేయాలన్నారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని 2 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డించే ఆటంకాలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా టిక్కెల్ రోడ్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, లయోలా కాలేజ్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో నగరంలో జరుగుతున్న డిజిల్టింగ్ పనులను పరిశీలించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా పార్లమెంట్ చట్టబద్ధత కల్పించడాన్ని యువ నాయకుడు కేశినేని వెంకట్ చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన కూటమి నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ దారుణంగా, అధ్వానంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు విమర్శించారు. ఆసుపత్రిలో సరైన సిబ్బంది లేరని, ఆసుపత్రిలో మంచాలు కూడా సక్రమంగా లేవన్నారు. అరకొరక సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వాసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఆసుపత్రుల బకాయిలను చెల్లించి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పశువైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న నిపుణులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సత్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య కోరారు. వ్యవసాయ రంగంలో పశుసంవర్ధక శాఖది కీలక పాత్ర అని, భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువుల కోసం పశుపోషణ ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి పశుపోషణను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. తిరూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్వయంగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగటం స్థానికంగా చర్చనీయాంశమైంది. తిరువూరు పట్టణ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్రమించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్రమించిన భూములపై షెడ్లు నిర్మించి వాటిని అద్దెలకు ఇస్తూ లాభాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాజ స్థాపన, కులరహిత సమాజమే లక్ష్యంగా అందరూ సమైక్యంగా పనిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ, సమాజ సంస్కరణ అధ్యాయంగా అన్ని వర్గాలు పోరాడాలని వారు సూచించారు. దేశ పురోగమనానికి ఆటంకంగా పరిణమించిన కులన్మాదాన్ని కూకటి వేలతో సహా నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.